హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవనీస్ హోమ్. సో ఇవాళ మన వీడియోలో బాలి తర్వాత ట్రెండింగ్లో ఉన్న లంకావి ఐలాండ్కి అయితే వచ్చేసాము. సో ఎందుకు ట్రెండింగ్, ఏంటి స్పెషల్ అని తెలుసుకోవాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఇది మన మలేషియన్ సిరీస్లో ఎపిసోడ్ నెంబర్ 4 అన్నమాట. సో ఇప్పుడైతే వీడియో లోపలికి వెళ్ళిపోయి ఫుల్గా ఎంజాయ్ చేసేయండి. లంకావికి రీచ్ అయిపోయాము. సో కోలాలంపూర్ నుంచి మనకి 1 hour పడుతుంది లంకావికి రావడానికి. సో లంకావి చాలా చిన్న ఎయిర్పోర్ట్ అనమాట. సో ఐలాండ్ కదా, అందుకని చిన్న ఎయిర్పోర్ట్ అనమాట. సో మేము ఇక్కడ వెళ్ళిందేమో మా ఫ్రెండ్స్తో పాటు వెళ్ళామన్నమాట మలేషియాకి. సో ఇంకో కపుల్ అనమాట, వీళ్ళు మాతో పాటు వచ్చింది. సో వీళ్ళ బాబు మా బాబు కన్నా 1 year పెద్ద. సో ఫుల్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళామన్నమాట. సో ట్రిప్ వీళ్ళతో వెళ్ళడం వల్లే ఎక్కువ ఎంజాయ్ చేయగలిగాము. అండ్ ఈవెన్ ఆరిష్కి కూడా ఒక ఫ్రెండ్ దొరికి వాడితో మంచిగా ఎంజాయ్ చేస్తూ మాకు అంత ఇబ్బంది లేకుండా ఫుల్ ఫన్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. సో అది మా ట్రిప్. లంకావి లోపలికి వెళ్ళి ఏమేమి చేసాము చూసాము అని చెప్పడం ముందర లంకావి గురించి చెప్పేస్తా. సో లంకావి ఒక చిన్న ఐలాండ్, మనకి మలేషియా పార్ట్ అనమాట. సో ఇక్కడ మనకి ఇండియా నుంచి రావాలన్నా కూడా మనం డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. కోలాలంపూర్కి వచ్చి కోలాలంపూర్ నుంచే లంకావికి రావాల్సి ఉంటుంది. ఈ మధ్య బాలి తర్వాత ట్రెండింగ్లో ఉందన్నమాట లంకావి. సో సేమ్ ఇలాగ చాలామంది ఫుల్ ఆఫ్ నేచర్ రిలేటెడ్ ఉంటుంది అనమాట లంకావిలో. సో అంత జనాలు హెరిటేజ్ చాలా ఎక్కువ, అంత జనాలు వచ్చి టూరిజం ఇంకా బిల్డ్ అవ్వలేదు ఫుల్గా. సో అందువల్ల ఫ్రీగా రిలాక్స్డ్గా ఎంజాయ్ చేయాలి అని అనుకున్న వాళ్ళు కంపల్సరీ లంకావికి వస్తే ఎంజాయ్ చేయగలుగుతారు. అండ్ బెస్ట్ టైం వచ్చేసి November to April అనమాట. సో వింటర్ సీజన్లో ఇంకా క్లైమేట్ బాగుంటుంది అంటారు. మా ప్లాన్ వచ్చేసి 1 night స్టే అనమాట విత్ 2 days. సో రూమ్ అయితే బుక్ చేసుకున్నాం, కానీ ఆ రూమ్ మనకి 12 తర్వాత చెక్ ఇన్ అనమాట. కానీ మేము అక్కడ 7 కల్లాగా రీచ్ అయిపోయాము మార్నింగ్. సో అందుకని డైరెక్ట్గా హోటల్కి వెళ్ళకుండా వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాము. సో అక్కడ అదంతా చూసుకుని తర్వాత రూమ్కి వెళ్దాం అనుకున్నాం. సో ఇక్కడ క్యాబ్ ఫెసిలిటీ గ్రాబ్ యాప్ యూస్ చేసుకోవచ్చు. ముందరే ఏం ప్రీ బుకింగ్ అక్కర్లేదు. అక్కడ మనం గ్రాబ్ యాప్ ఓపెన్ చేసుకుని క్యాబ్ బుక్ చేసుకుని ఈజీగా అవైలబుల్ ఉంది. నాకు ఈ ఐలాండ్ చాలా వరకు సౌత్ గోవా లాగా అనిపించింది. ఆ గ్రీనరీ కానీ ఆ బీచ్ పక్కనే ఎక్కడున్నా బీచ్ కనపడుతుంది అనమాట. సో అలాగా మొత్తం సౌత్ గోవా వైబ్స్ లాగా అనిపించింది. సో ఇవాళ యాక్టివిటీ అయితే స్కై బ్రిడ్జ్ అనమాట. సో ఇక్కడ బేసిక్గా స్కై క్యాబ్ ఎక్కి స్కై బ్రిడ్జ్కి వెళ్ళి మొత్తం వ్యూ లాగా చేస్తామన్నమాట. సో ఇక్కడ మెయిన్ స్పెషాలిటీ ఏంటి అని అంటే, మన బిల్లా సినిమా ఉంది కదా ప్రభాస్ది. సో ఆ ప్రభాస్ది ఫైట్ ఉంటుంది, బిల్లా ఫైట్. సో అది జరిగింది అక్కడ అనమాట, స్కై బ్రిడ్జ్లో. సో అందుకు కూడా ఇది ఇండియన్స్లో చాలా ఫేమస్. ఎందుకంటే బిల్లా మూవీ తమిళ్లో అండ్ తెలుగులో ఉంది కదా. సో మోస్ట్లీ సౌత్ ఇండియన్స్కి అది బిల్లా ఫైట్ సీన్ బ్రిడ్జ్ అని అంటే బాగా గుర్తుంటుందేమో. సో ఆ సీన్ ఎక్కడ జరిగిందో అక్కడే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. సో ఈవెన్ దీనికి కూడా టికెట్స్ మేము Klook.comలో ఆన్లైన్లో ముందర తీసుకుని వెళ్ళిపోయామన్నమాట. ఎందుకంటే అక్కడ రష్ ఎలా ఉంటుందో మనకు తెలీదు. సో ఇంత దూరం వెళ్ళాక అక్కడ టికెట్స్ దొరకకపోతే కష్టం అవుతుంది కదా. అండ్ ఆన్లైన్లో రేట్స్ కూడా తక్కువ ఉందన్నమాట. సో అందుకని మీరు కూడా వెళ్తే కంపల్సరీ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే బెటర్. మేము మార్నింగ్ ఫ్లైట్ అవ్వడం వల్ల బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఎక్కేసాము. సో ఎయిర్పోర్ట్లోనే బ్రేక్ఫాస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఎయిర్పోర్ట్ నుంచి స్కై బ్రిడ్జ్ వరకు వచ్చే దారిలో ఎక్కడ రెస్టారెంట్స్ కానీ కెఫేస్ కానీ దొరకట్లేదు అనమాట. సో లేకపోతే ఇక్కడికి వచ్చి మనం బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ స్కై బ్రిడ్జ్ లోపలికి వెళ్ళే ముందర ఓరియంటల్ విలేజ్ అని ఒకటి ఉంటుంది. సో ఆ ఓరియంటల్ విలేజ్లో మనకి రెస్టారెంట్స్ అవన్నీ షాప్స్ అవన్నీ ఉన్నాయి. సో అక్కడ వచ్చి చూసుకోవచ్చు అనమాట. ఓరియంటల్ విలేజ్కి రీచ్ అయిపోయాము. సో ఓరియంటల్ విలేజ్ అని అంటే విలేజ్ అట్మాస్ఫియర్ లాగా ఏవైనా ఉంటుందేమో అని అనుకున్నా, కానీ అలా ఏమీ లేదు. సో మొత్తం మ్యాన్మేడ్గా కట్టినవి మొత్తం అలా ఉన్నాయన్నమాట. కానీ ఫొటోస్కి అయితే చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ. ఎక్కడికెక్కడ అక్కడ ఇన్స్టాగ్రామిక్ పోసెస్ ఉన్నారు కదా. సో అలాగా ప్లేసెస్ అయితే సూపర్ ఉండింది. సో ఇక్కడ మేము ఇలా బ్రిడ్జ్ మీద కొంచెం ఫన్ చేస్తూ ఉన్నాం, చూడండి.
సో లోపలికి వచ్చేసాము. ఇది కొంచెం లిటరలీ మన కాంప్లెక్స్ లాగా ఉంటుంది కదా, సో అలాగ ఉందన్నమాట. సో మొత్తం కొన్ని లైక్ షాప్స్ లాగా ఉంది, ఫుల్ ఒక్కొక్క షాప్ లైక్ మనకి నార్మల్ క్యాఫ్టీరియా లాగా ఉంది. ప్లస్ తర్వాత డ్రెస్సెస్కి అక్కడ టూరిస్టులకి అట్రాక్ట్ అవ్వడానికి షాప్స్ లాగా ఉన్నాయి అన్నమాట. టికెట్ కౌంటర్ దగ్గరే ఈ కెఫే ఉందన్నమాట. సో ఇక్కడ మొత్తం లైక్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్లు దొరుకుతాయి. సో ఇక్కడికి వచ్చి లైక్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ అయితే బాగున్నాయి, మాకైతే నచ్చాయి అనమాట. సో ఇక్కడికి వచ్చి ట్రై చేయొచ్చు. సో ఇవే ఆన్లైన్ టికెట్స్ తీసుకున్నామని చెప్పాను కదా. సో దీంట్లో లైక్ మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి, క్యాబ్లో వెరైటీస్ ఉన్నాయి. తర్వాత అక్కడ కూడా లైక్ వెళ్ళి ప్లేసెస్ 2-3 ఉన్నాయి అన్నమాట. సో మేమైతే ఇప్పుడు ఈ స్కై క్యాబ్ చూపిస్తున్నాం కదా, సో ఇది ఎక్కాము. ఇది ఎక్కి మేము స్కై బ్రిడ్జ్కి వెళ్ళాము అన్నమాట. సో ఈ స్కై క్యాబ్ లో కూడా మనకి వెరైటీస్ ఉన్నాయి. లైక్ ఒకటేమో ఎక్స్ప్రెస్, నాన్ ఎక్స్ప్రెస్. మేమైతే ఎక్స్ప్రెస్ తీసుకున్నాం. నాన్ ఎక్స్ప్రెస్ అయితే కొంచెం స్లో వెళ్తుంది అనుకుంటా, అంత ఐడియా లేదు నాకు. అండ్ ఇంకోటి వచ్చేసి ఇలాగా ప్రైవేట్ స్కై క్యాబ్, తర్వాత ఇలా స్టాండర్డ్ అలా ఉన్నాయన్నమాట. సో ఈ ప్రైవేట్ స్కై క్యాబ్ అని అంటే లైక్ మొత్తం 6 ఉన్నాము అని అంటే 6 ఒకే స్కై క్యాబ్ ఎక్కి వెళ్ళిపోవచ్చు. 4 to 6 మెంబర్స్ ఒక స్కై క్యాబ్ ఎక్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇక్కడ లైక్ ఎక్కడికక్కడ మనకి ఆ టూరిస్ట్ మెయిన్ స్పాట్స్ ఉంటాయి కదా, సో అక్కడ అంతా ఫోటోగ్రాఫర్స్ వచ్చి ఫొటోస్ తీస్తూ ఉంటారనమాట. సో మనకు కావాలంటే అది తీసుకోవచ్చు హార్డ్ కాపీ, కానీ లైక్ ఒక్కటి మనకి 60 రింగట్స్ అలా పడుతుంది. సో మన దగ్గర ఎలాగో ఫోన్స్, కెమెరాస్ ఉన్నాయి కాబట్టి మేము తీసుకోలేదు, కానీ లైక్ అది చూసే వాళ్ళకి తప్పకుండా ట్రై చేయొచ్చు మీరు. మేము కూడా అలాగ ఒక ఫోటో పోస్ట్ ఇచ్చాము ఆ ఫోటోగ్రాఫర్కి అయితే మంచిగా. సో మేము క్యాబ్ ఎక్కేసాము. సో క్యాబ్ ఇప్పుడు చూడండి ఎంత బాగుందంటే, లైక్ ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు చెప్తున్నాను, కానీ అప్పుడైతే అసలు నేను స్పీచ్లెస్ ఉన్నా. కాసేపు కొంచెం భయం వేసాను లైక్ పైకి వెళ్తున్నాము అని, కానీ అసలు ఆ వ్యూ అంతా చూసాక నాకైతే అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ స్టెప్ అక్కడ ఒక వ్యూ పాయింట్ దగ్గర ఆపారనమాట. సో ఆ వ్యూ పాయింట్ నుంచి ఆ బ్రిడ్జ్ చూసారా, సో ఆ బ్రిడ్జే మనం ఎక్కబోతున్నాము. సో దానికి కొంచెం ముందరికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే వ్యూ పాయింట్ నుంచి మీకు ఆ వ్యూ చూపిస్తా. ఇదేమో ఈగిల్ బ్రిడ్జ్ అనమాట. సో ఇది మేము టికెట్ తీసుకోలేదు, దీనికి కొంచెం కాస్ట్ ఉండింది. అండ్ మేము ఏముందిలే అన్నట్టు లైట్ తీసుకున్నాం. తర్వాత అర్థమైంది లైక్ కింద మొత్తం గ్లాస్ ఉంటుందంట. సో అది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడైతే జస్ట్ వ్యూ పాయింట్ నుంచే అసలు ఆ కలర్ ఆఫ్ ఓషన్ కానీ ఆ గ్రీనరీ కానీ అసలు వ్యూ చాలా బాగుండింది అనమాట. ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకో టెలిస్కోప్ నుంచి కూడా వ్యూ చేసుకోవచ్చు, కొన్ని ఫొటోస్ కూడా దిగచ్చు అనమాట. సో ఇప్పుడైతే వ్యూ పాయింట్ ఎంజాయ్ చేసాం కదా, ఇప్పుడు మేమేమో పైకి మళ్ళీ స్కై బ్రిడ్జ్కి కొంచెం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. సో అదే సేమ్ ఏ కార్లో వచ్చామో వేరే కార్ ఎక్కి ఇలాగ క్యాబ్లో వెళ్ళిపోతున్నాం అనమాట పైకి. ఇంకా టాప్ పాయింట్ అనమాట. సో ఆ టాప్ పాయింట్ స్కై క్యాబ్ అయిపోయిన వెంటనే అక్కడి నుంచి స్కై బ్రిడ్జ్కి రావాలంటే మళ్ళీ గండోలా అంటారు దీన్ని. సో దీనికి లైక్ ఎక్స్ప్లిసిట్ టికెట్ ఉండదు, మనం స్కై క్యాబ్ స్కై బ్రిడ్జ్ ఎక్కినప్పుడు ఆ టికెట్లోని ఇది కూడా ఇంక్లూడెడ్ అనమాట. సో ఇది ఆ వే ఆఫ్ వెళ్ళడం అంటే నాకు చాలా వెరైటీ అనిపించింది. కిందనేమో స్ప్రింగ్ స్ట్రక్చర్ లాగా ఉంది. సో ఎలా పడితే అలా టర్న్ అయ్యి వెళ్ళిపోతుంది అనమాట, భలే అనిపించింది. అండ్ ఈ ఒక్క గండోలాలో ఒక 10 to 11 మెంబర్స్ లాగా ఎక్కిచ్చేస్తున్నారు. ఒక 2 to 3 minutes వెళ్తాము కిందకి, ఇంకా కిందకి వెళ్ళాక మళ్ళీ స్కై బ్రిడ్జ్కి వెళ్ళిపోవచ్చు అనమాట. స్కై క్యాప్ కానీ గండోలా కానీ రెండు లైక్ మొత్తం గ్లాస్ అనమాట. సో వ్యూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు, కానీ హైట్స్ అంటే భయం ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కొంచెం భయం వేసే ఛాన్సెస్ అయితే ఉంటున్నాయి అన్నమాట. అండ్ గండోలా అయితే ఇంకా కిందకి స్టీప్ కిందకి వెళ్తుంది. సో రోలర్ కాస్టర్ రైడ్ లాగా అనిపించింది, కానీ లైక్ ఫుల్ ఎంజాయ్ చేసాము. సో ఇప్పుడైతే స్కై బ్రిడ్జ్ లోపలికి వచ్చేసాము. సో ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ అయ్యాయి, లైక్ బిల్లా మూవీ కానీ డాన్ మూవీ కానీ, ఈ రెండు చాలా ఫేమస్ ఫైటింగ్ సీన్స్ నడిచినవి ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఆ మూవీస్లో ఇక్కడ చూసుకోవచ్చు ఈ వ్యూని.
ఖచ్చితంగా వచ్చి చూడవలసిన ప్లేస్ అని అయితే చెప్తాను. ఎందుకంటే ఆ హైట్స్లో మొత్తం ఆ సీ ఓషన్ వ్యూ కానీ అసలు ఆ గ్రీనరీ కానీ అసలు ఆ వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ బ్రిడ్జ్ కూడా చాలా బాగుంది అనమాట. లైక్ ఆ షేప్ ఆఫ్ ది బ్రిడ్జ్ కానీ అసలు చాలా బాగుంది చూడ్డానికి. ఇది 2170 feet పైన కట్టారనమాట. లైక్ ఆ ఆర్కిటెక్చర్ వాళ్ళు అసలు బ్రిడ్జ్ కట్టడం అంతా లైక్ ఎలా కట్టారో తెలియదు కానీ చాలా బాగా కట్టారు. అండ్ లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ కూడా దగ్గర 125 meters అనమాట. సో బ్రిడ్జ్ అంటే అది కూడా లైక్ స్ట్రైట్గా కాకుండా ఇలా కర్వ్ ఉండడం వల్ల కూడా లుక్ చాలా బాగుంది బ్రిడ్జ్కి. అండ్ దట్టు అక్కడి నుంచి ఆ ఓషన్ వ్యూ అయితే సూపర్ ఉందన్నమాట. సో అంత హైట్స్ భయం ఉన్న వాళ్ళు కాస్త చూసుకోవాలి, కానీ లైక్ లేదు అని అంటే తప్పకుండా ఇది వచ్చి విజిట్ చేయాల్సింది వన్ టైం లైఫ్ టైంలో. అండ్ అంత సీనరిక్ వ్యూగా ఉందన్నమాట. సో చాలా బాగుండింది స్కై బ్రిడ్జ్. ఇప్పుడు అది అయిన తర్వాత అక్కడే ఓరియంటల్ విలేజ్ దగ్గరలోనే మనకి స్కైరెక్స్, స్కై మ్యూజియం, 3D ఆర్ట్ మ్యూజియం, తర్వాత స్కై డోమ్, ఈ 3 ఏమో ఫ్రీ అనమాట ఈ టికెట్స్కి. సో ఇప్పుడు దానికి ఫస్ట్ ఏమో స్కై డామ్కి వెళ్ళాము. సో స్కై డామ్ ఏమో లైక్ మన పిల్లలకి ఇలాగ మొత్తం పైన డామ్ లాగా ఉండి మొత్తం అక్కడ వ్యూ అనమాట. సో పిల్లలకి ఎంజాయ్ చేయడానికి బాగుంది. నెక్స్ట్ వచ్చేసి స్కై రెక్స్ అనమాట. సో ఈ స్కై రెక్స్ బేసిక్గా జోరాసిక్ పార్క్ లాగా వ్యూ లాగా మనకి ఒక కార్లా కూర్చోపెట్టి అది అక్కడి నుంచి వ్యూ ఇస్తున్నట్టు అనమాట. నెక్స్ట్ వచ్చేసి 3D ఆర్ట్ మ్యూజియంకి వెళ్ళామన్నమాట. సో ఆల్రెడీ నా వీడియోస్ చూస్తుంటే మైసూర్ అప్ సైడ్ డౌన్ మ్యూజియంకి వెళ్ళాం కదా, కొంచెం సిమిలర్ అలాగనే, కానీ ఇది మొత్తం లైక్ అప్ సైడ్ డౌన్ కాకుండా ఇల్యూషనల్గా ఫొటోస్ తీయడం అనమాట. సో వాళ్ళ ఫోటోకి పోస్ ఎలా వెళ్ళాలి, ఎలా ఫోటో తీయాలి అని కూడా ప్రతి పిక్చర్కి మెన్షన్ చేస్తుంది. సో అది అలాగా మనం ఫాలో అయిపోయినా కూడా మంచి మంచి ఫొటోస్ అయితే వచ్చాయి మాకు. కానీ లైక్ మొత్తం లైక్ ఆ ఆర్కిటెక్చర్ కానీ ఆ వాడిన మరి వాళ్ళ పెయింట్స్ అవన్నీ కూడా చాలా రియలిస్టిక్గా అనిపించాయి అనమాట. సో కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. నెక్స్ట్ అక్కడే లేసర్ షో లాగా ఇచ్చారన్నమాట ఈ థార్ డెసర్ట్ థీమ్కి. సో అది కూడా లైక్ వీడియోలో కొంచెం యాడ్ చేస్తున్నా, సో చూసి ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వెళ్ళిన బీచెస్, తర్వాత నెక్స్ట్ డే ఏం చేసాము అండ్ ఎక్కడ స్టే చేసాము అండ్ ఒక సూపర్ ఇండియన్ రెస్టారెంట్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీక్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు అవనీస్ హోమ్. అండ్ మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ టు అవనీస్ హోమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.